వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో జాతీయ రహదారి పక్కనే ఉన్న అయ్యప్ప స్టీల్ బిల్డింగ్ 3వ ఫ్లోర్లో నివాసం ఉంటున్న బడ్డేపు తిరుపతి ఇంట్లో దొంగతనం జరిగినట్టు పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యులు తీర్థయాత్రకు ముందు రోజు బయలుదేరి వెళ్తూ అతను మేనమామ నడిపిల్లి నాగరాజుకు ఇంటి బాధ్యత అప్పగించారు. మేనమామ ఉదయం 8 గంటల సమయంలో కొంచెం దూరంలో ఉన్న ఐరన్ షాప్కు బయలుదేరి వెళ్లి తిరిగి రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి రాగా ఇంటి తలుపు డోర్ ఇరగొట్టి ఇంట్లో సామాన్లు చిందరవందరగా చేసి 2 బీరువాలు తెరిచి ఒక బీరువాలో 16 బంగారు గాజులు, నల్లపూసలతో కూడిన చైన్, 3 నెక్లెస్ సెట్లు, 3 రింగులు, మరో బీరువాలో ₹1,00,000 నగదు అపహరణకు గురైనట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో పోలీసులు క్లూస్ టీంతో పాటు సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని దొంగతనానికి సంబంధించిన వివరాలు ఆరా తీస్తున్న పోలీసులు నిన్న రాత్రి వచ్చారు సార్ మీరు క్యాంప్ నుంచి. మేము శుక్రవారం నైట్ వెళ్ళామండి 8కి ట్రైన్ విజయనగరంలోని. నాన్న ఉన్నారు. నాన్న నిన్న రాజు గారు భువనేశ్వర్ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చేసాం. ఆయన వచ్చిన తర్వాత చూసి మళ్ళీ ఫోన్ చేసి మేము మళ్ళీ నైట్ భువనేశ్వర్ నుంచి బ్యాక్ వచ్చాం. ముట్టద్దు అన్నారు, అవి ముట్టద్దు అన్నారు. చూసుకోమన్నారు అందువల్ల పక్క నుంచి మెట్రిసి చూసేసాం. రమ్మంటుందా ఫోటో తీసుకురా, నీకు ఎవరో తీసు నువ్వు రావే బాబు, నువ్వేటివే మొదటిపండ్లు ఉన్నదా? రోడ్డు మీద వస్తాను, రోడ్డు మీద విజయనగరం ఫ్రూట్ కంట్రీ న్యూ కాలనీ. మేము తీర్థయాత్రలకి 7వ తారీఖు సాయంత్రం 7:30కి వెళ్ళాము. మా మాయగారిని ఇంట్లో విడిచిపెట్టేసి ఉదయం షాప్కి వెళ్ళగానే ఈవినింగ్ వచ్చేసరికి మా ఇంట్లోని వస్తువులు అంటే బ్లాకులు ఎరగొట్టేసి, తలుపులు ఎరగొట్టేసి 25 తులాల అప్రాక్స్ బంగారం పోయింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది.